నమస్కారం హెస్7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మేదరమెట్లలో జరిగే వైసీపీ సిద్ధం సభకు వెళ్లే పార్టీ శ్రేణులు అభిమానుల బస్సులను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. నవచైతన్య బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రిబాయి పూలే 127వ వర్ధంతి వేడుకలు. తెనాలి మండలం కొలకలూరులో వైభవంగా శ్రీ గంగా పార్వతీ సమేత అగస్త్యేశ్వర స్వామి రథోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జనసేన పిఎల్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. స్థానిక బాలాజీరావుపేటలోని శ్రీ పట్టాభిరామస్వామి ఆలయంలో నవచైతన్య బీసీ సంక్షేమ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు మేడిబోయిన గంగా యాదవ్, రమణ దంపతుల మిత్ర బృందం సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక బాలాజీరావుపేటలోని శ్రీ పట్టాభిరామస్వామి ఆలయంలో నవచైతన్య బీసీ సంక్షేమ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు మేడిబోయిన గంగా యాదవ్, రమణ దంపతుల మిత్ర బృందం సభ్యులు ఆదివారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగిన సందర్భంగా 108 కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు గంగా యాదవ్ కు మిత్రులకు ఆశీర్వచనం చేసి స్వామి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం గంగా యాదవ్ మాట్లాడుతూ అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ అయిన సందర్భంగా మొక్కుబడులు తీర్చుకోవటం జరుగుతుందన్నారు. అయోధ్యకు వెళ్లి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. అర్చకులు నాగమారుతి మాట్లాడుతూ బాలరాముని మందిర నిర్మాణంలో భాగస్వాములు అయిన గంగా యాదవ్ మందిరం ప్రారంభమైన తర్వాత మొక్కుబడులు సమర్పించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో న్యాయవాది తాడిబేని శ్రీనివాసరావు, పట్టణ బీసీ యువజన అధ్యక్షులు ఆరాధ్యుల శివ యాదవ్, మున్సిపల్ కౌన్సిల్ కోఆప్షన్ సభ్యులు బి శ్రీనివాసరావు, నాయకులు దారా రామకృష్ణ, చిట్టిబొమ్మ కిషోర్ గౌడ్, మల్లంపల్లి భీష్మ పాములు, కె వెంకటేశ్వరరావు, కరేటి రవి తదితరులు పాల్గొన్నారు. గతంలో గంగా యాదవ్ ఆయన మిత్ర బృందం అయోధ్యలో రామాలయ నిర్మాణం కొరకు ఇటుకరాయి తీసుకెళ్ళి అక్కడ స్వామివారికి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మరలా అయోధ్య రామాలయంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట జరిగిన సందర్భంగా ఈ యొక్క దేవాలయంలో 108 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ఆ స్వామివారికి విశేష సేవలు ఆయన మిత్ర బృందం కలిసి ఈ రోజున ఆయన్ని పూజించుకొని తదుపరి అయోధ్యకు వెళ్ళి బాలరామస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వారు సిద్ధమై వెళుతున్నటువంటి సందర్భంగా ఈ రోజున ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వర్తించడం జరిగింది. గంగా యాదవ్ గారు సేవా కార్యక్రమాలు చేయటంలోనూ ఆయన స్వామివారికి భక్తి ప్రవర్తులు చాటి చెప్పడంలోనూ ఆయన ఎప్పుడు కూడా ముందుంటారు. మరి ఆయన యొక్క యాత్ర ఆ యొక్క బాలరాముని ప్రార్థించి శుభప్రదంగా తిరిగి రావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. 5/10/2020 అయోధ్యకి ఇటుకరాలు తీసుకెళ్తాం జరిగింది. అప్పుడు నిర్మాణం జరుగుతుంది. 10 రోజులు ఉన్నాం అక్కడ. అప్పుడు అయోధ్య పూర్తిగా గుడి కట్టిన తర్వాత 108 కొబ్బరికాయలు రైల్వే స్టేషన్ సెంటర్ బాలాజీరావుపేటలో రామవారి గుడిలో కొట్టి పట్టు వస్త్రాలు తీసుకెళ్ళాలని చెప్పేసి అప్పుడు మేము అందరం కలిసి అనుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు గుడి పూర్తిగా అయింది కాబట్టి మీ అందరం కలిసి పట్టు వస్త్రాలు అప్పుడైతే మొక్కులు ఎలా అయితే మేము అనుకున్నామో అదే ఇక్కడ చెల్లించుకొని మేము వెళ్తున్నాము. శ్రీ అయోధ్య శ్రీ బాలరామస్వామి వారి యొక్క ప్రతిష్టా మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రతి చోట నుంచి కూడా స్వామివారికి తమ భక్తి కొలది ఎంతో సేవ చేసుకున్నారు. దాంట్లో తెనాలికి చెందినటువంటి రాష్ట్ర బీసీ సంఘ అధ్యక్షులైనటువంటి శ్రీ మేడిబోయిన గంగా యాదవ్ గారు సహకుటుంబం మిత్ర బృందం అందరూ కూడా 2020 నుంచి కూడా ఎంతో స్వామివారి సేవలో పాల్గొంటూ అక్కడికి ఇటుకలు పంపించడమే కానీ అక్కడ ఏమేమి స్వామివారికి మనం సేవ చేయగలుగుతామో అవన్నీ కూడా తమ వంతుగా వారి మిత్ర బృందం అంతా కూడా చేస్తూ వచ్చారు. ఆ ప్రతిష్ఠ అయిన తర్వాత స్వామివారికి విశేషంగా పట్టు వస్త్రాలు సమర్పించాలనుకున్నారు. ఆ పట్టాభిరామస్వామి మొక్కుకొని ఈ రోజున బయలుదేరి వెళ్ళడానికి ప్రారంభం చేస్తూ స్వామివారికి మొక్కుగా 108 కొబ్బరికాయలు వాళ్ళ మిత్రబృందం అంతా కూడా స్వామివారు సమర్పించి బయలుదేరుతున్నారు. ఇలా ఎవరైతే చేశారో వారి మిత్ర బృందానికి సహకుటుంబానికి ఆ అయోధ్యాపురాధీశుడైనటువంటి రామచంద్రస్వామి అలాగే మన పట్టాభిరామస్వామి పరిపూర్ణ అనుగ్రహం వారి మిత్ర బృందానికి వారి యొక్క సంఘానికి పరిపూర్ణంగా ఉంటుంది అంటూ ఆశీస్సులు అందజేస్తూ ఆచార్య స్వామి తరపున జయ శ్రీరామ్. మేడిబోయిన గంగా గారి ఆధ్వర్యంలో
బాలాజీరావుపేటలోని మళ్ళీ రావునవాడి దేవస్థానంలో అయోధ్యకు పట్టు వస్త్రాలు తీసుకొని వెళ్తాం జరుగుతుంది. మరి అట్లానే అయోధ్య నిర్మాణం కొరకు కూడా గంగా యాదవ్ గారు ఇటుకరాళ్ళు కూడా సమర్పించడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు కాకుండా ఆయన ఎప్పటి నుండో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు, మరి కరోనాలో మరి పేదలకు నిత్యావసర సరుకులు కానీ భోజనాలు కానీ, మరి అట్లానే మన భవానీ మాతలకు మాలలేసుకున్న మహిళా తల్లులకు మజ్జిగ పంపిణీలు కానివ్వండి, ఎండాకాలం వచ్చేసరికి చలివేంద్రం కానివ్వండి, మరి ఆయన ఎన్నో కార్యక్రమాలు ఎప్పటి నుండో చేస్తూ ఉంటున్నాడు. మరి మాలాంటి వారికి కూడా మేము ఒక ఎంతో ఆదర్శంగా నిలబడుతూ మరి ఆయన కార్యక్రమాలు మరి ఎన్నో ముందు జరపాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఆ బాలరాముడి యొక్క ఆశీస్సులు మరి ఆయనకి ఆయన కుటుంబానికి ఎల్లవెల్లలా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెనాలి నియోజకవర్గం జనసేన టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ను జగడగుంటపాలెం గ్రామ టీడీపీ శ్రేణులు ఆదివారం తెనాలి జనసేన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తెనాలి నియోజకవర్గం జనసేన టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ను జగడగుంటపాలెం గ్రామ టీడీపీ శ్రేణులు ఆదివారం తెనాలి జనసేన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న ఎన్నికల్లో గ్రామంలో చేపట్టవలసిన పలు అంశాలపై మనోహర్ టీడీపీ శ్రేణులతో చర్చించారు. అనంతరం టీడీపీ నాయకులు కాటం రవికుమార్ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్ విజయానికి తాము కృషి చేస్తామని పేర్కొన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచనలతో గ్రామంలో మంచి మెజార్టీ వచ్చేందుకు తోడ్పడతామని తెలిపారు. కార్యక్రమంలో గండికోట రమేష్, కొండ గిరీశం, గోలి శ్రీను, అక్కల ప్రసాద్, రామనాథం, కోటి, వై లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. మా తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరి తెనాలి నియోజకవర్గంలో పొత్తులో భాగంగా మా గ్రామంలో ఉన్న గ్రామ కమిటీలని ముఖ్య సభ్యులందరినీ పిలిచి రాజా గారు పొత్తులో భాగంగా నాదెండ్ల మనోహర్ గారు సీట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఎటువంటి పొరపచ్చాలు లేకుండా మీ అందరూ కూడా ఊరంతా కూడా ఏకతాటి కలిసి మీ అందరూ నాదెండ్ల మనోహర్ గారికి పనిచేయాలని చెప్పి రాజాగారు చెప్పారు. అట్లానే రాజాగారి మాటలో అనుసంధానంగా రాజాగారు కూడా మమ్మల్ని రోజు 2 రోజులకు ఒకసారి నాకు ఫోన్ చేసి గారు ఎటుంది ఊర్లో ఎటుంది పరిస్థితి, మరి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గారికి ఇచ్చారు, ఎవరైనా ఉందా ఊర్లో కాంట్రవర్సీ ఏముందా ఏది ఉందో రాజాగారు నాకు 3 రోజులకు ఒకసారి ఫోన్ చేసి అడుగుతున్నారు. అయినప్పటికీ కూడా రాజాగారికి ఒకటే మాట చెప్పాం, సార్ మీరు నుంచున్న నాదెండ్ల మనోహర్ గారు నుంచున్న మా ఊర్లో అత్యధిక మెజార్టీ రావడం ఖాయం సార్. మా ఊర్లో బీసీ విలేజ్, అట్లానే 4 కులాలు కూడా ఉన్నాయి. 4 కులాలు అందరం కూడా ఏకతాటిగా ఉంటూ అందరూ కమ్యూనికేషన్గా ఉంటూ జన సైనికుల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అందరినీ కూర్చోపెట్టుకొని చిన్న ఏదైనా విషయాలు ఉన్నా కూడా కూర్చొని మాట్లాడుకొని అందరం కూడా ఏకతాటిగా మరి నాదెండ్ల మనోహర్ గారికి ఎలక్షన్ చేయడం జరుగుతుంది. అట్లానే మా రాజాగారు కూడా రేపు మా గ్రామంలో కూడా మమ్మల్ని అందరినీ పిలిచి ఒక రోజు మాట్లాడుతూ అన్నారు. పార్టీలకు అందరినీ పిలిచి మాట్లాడుతున్నారు. ఆయన ఆదేశాను అనుసారంగా మా జగడగుంటపాలెంలో అందరం కూడా ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా మరి తెలుగుదేశం పార్టీ జనసేన బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గారిని ఏకతాటిగా గెలిపిస్తామని చెప్పి తెలియజేస్తాం. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా మేదరమెట్టలో ఆదివారం జరగనున్న సిద్ధం సభకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నాయకత్వంలో నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు, అభిమానులు విశేషంగా తరలివెళ్లారు. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా మేదరమెట్లలో ఆదివారం జరగనున్న సిద్ధం సభకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నాయకత్వంలో నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు, అభిమానులు విశేషంగా తరలి వెళ్లారు. ఎమ్మెల్యే శివకుమార్ సిద్ధం సభకు వెళ్లే బస్సులను జెండా ఊపి ప్రారంభించి స్వయంగా బస్సు నడిపి మేదరమెట్ల తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వైసీపీ యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు ఉడుమల మహేష్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు సంక్షేమం అందితే తనకు అండగా నిలవండి అని దమ్ముగా చెప్పిన నాయకుడు వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. వైసీపీ 4వ సిద్ధం సభకు తెనాలి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే శివకుమార్ నాయకత్వంలో వేలాదిగా తరలి వెళ్లడం జరుగుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ జగన్ కు అండగా నిలిచి ఆశీర్వదించాలన్నారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ కౌన్సిలర్లు, నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో మేదరమెట్ల దగ్గర 4వ సిద్ధం సభ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇంతవరకు 3 సభలు జరిగినాయి. అవన్నీ ఎంత సక్సెస్ సాధించినాయో మనందరం చూసాం. మరి అదేవిధంగా ఈ రోజున తెనాలి ప్రాంత ప్రజలు సిద్ధం 4వ సభకు అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో మేమందరం భారీగా అక్కడికి చేరుకొని విజయం చేకూర్చడానికి సిద్ధమని, మన జగనన్న ఎలక్షన్కి వెళ్ళే ముందులా ఒక మాట అన్నాడు, పేద ప్రజలకు మంచి చేస్తేనే
మాకు ఓటు వేయమని అడిగే దమ్మున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేస్తూ రేపు రాబోయే 2024 ఎలక్షన్స్లో మేమందరం అన్నాబత్తుని శివకుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. విజయవంతంగా మేమందరం అక్కడికి చేరుకొని విజయవంతం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు చేస్తాం. తెనాలి మండలం కొలగలూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి వారి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి దివ్య రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మేళ తాళాలతో, విశేష విద్యుత్ దీప అలంకరణలతో, టపాసులు, చప్పుళ్లతో స్వామివారి దివ్య రథోత్సవం గ్రామ వీధుల్లో కన్నుల పండుగగా సాగింది. శాసనమండలి సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్లు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి అర్చకులు వేదాశీర్వచనం చేసి శేష వస్త్రాలను, ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఎంతో చారిత్రాత్మకమైన అరుదైన ఆలయమైన శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి వారి ఆలయంలో జరిగే శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. స్వామి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం దివ్య రథోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. రథోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకుని పునీతులయ్యారు. కార్యక్రమంను ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ యువ పర్యవేక్షించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు గుంటూరు కృష్ణమోహన్, తుపాకుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ ఏరియాలోని నవచైతన్య బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే 127వ వర్ధంతి వేడుకలు ఆదివారం సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు మేడిబోయిన గంగా యాదవ్ ఘనంగా నిర్వహించారు. స్థానిక మార్కెట్ ఏరియాలోని నవచైతన్య బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే 127వ వర్ధంతి వేడుకలు ఆదివారం సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు మేడిబోయిన గంగా యాదవ్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మేడిబోయిన గంగా యాదవ్ మాట్లాడుతూ తొలి మహిళా విద్యావేత్త సావిత్రిబాయి పూలే సమాజాభివృద్ధికి చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలకు విద్యను చేరువ చేసిన మహనీయురాలు ఆమె అని ప్రశంసించారు. ఆమె స్ఫూర్తితో యువత ముందుకెళ్లి అన్ని రంగాలలో రాణించాలన్నారు. నాయకులు తట్టుకుళ్ల అశోక్ యాదవ్ మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించాలని తప్పించిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని పేర్కొన్నారు. భావితరాలు ఆమెను ఆదర్శంగా తీసుకుని పయనించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎన్ రఘురామయ్య, పి యలమంద, ఆర్టీసీ శ్రీను, కరేటి రవి, కందుల సాంబశివరావు, మల్లంపల్లి భీష్మపాములు, మేకల శ్రీను, కాళిదాసు వెంకటేశ్వరరావు, కందుల వేణు, ఆరాధ్యుల శివ తదితరులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే గారి 127వ వర్ధంతి సందర్భంగా తెనాలి పట్టణ నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో అన్ని బీసీ కులాల నాయకులందరం కలిసి ఆమెకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మన భారతదేశానికి ఫస్ట్ చదువుకున్న మహిళా ఉపాధ్యాయులుగా బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సేవలు చేసి చదువు చెప్పి ఈరోజు ప్రయోజనం వచ్చేసి ఐఏఎస్ ఐపీఎస్లు అందరూ ఈరోజు అలాగా అయ్యారంటే ఆ తల్లి పుణ్యమే. ఆమె మన ముందు లేకపోయినా కూడా ఆమె చేసిన మంచి కార్యక్రమాలకి ఈరోజు ఆమె స్ఫూర్తిగా తీసుకొని మహిళలందరూ మంచి పొజిషన్లో ఒక దేశానికి ఉపయోగపడే విధంగా ప్రపంచాలకి ధీటుగా మహిళలు ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. గంగా యాదవ్ గారి ఆఫీసులో మరి సావిత్రిబాయి పూలే గారి 127వ వర్ధంతి ఘనంగా మరి బీసీ సంఘాల నాయకులంతా కలిసి జరుపుకోవటం, అట్లాగే మరి 127 సంవత్సరాలైనా మరి సావిత్రిబాయి పూలే గారిని ఈరోజు స్మరించుకోవటం, అట్లాగే ఆ రోజుల్లో దళితులకు కానీ విద్యాభ్యాసం ఆడపిల్లలు కూడా చదువుకునే పరిస్థితి లేదు. మరి ఆ రోజుల్లోనే భారతదేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఇప్పుడు ఆ రోజుల్లో 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపే వివాహం చేసుకునేవారు. అట్లాంటి 9 ఏళ్ల వయసులోనే మరి మహాత్మా జ్యోతిబా పూలే గారిని వివాహం చేసుకొని ప్లేగు వ్యాధితో కూడా మరి ఆమె సర్వీస్ చేసి కూడా ఆ ప్లేగు వ్యాధితోనే కూడా చనిపోయింది. నిజంగా ఈరోజు స్మరించుకొని భావితరాలు కూడా వాళ్ళని గుర్తుపెట్టుకున్నట్టు కూడా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తెనాలి మండలం సోమసుందరపాలెంలోని పొలాల్లో శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి గురూజీ కిషోర్ గురూజీ ఆధ్వర్యంలో శనివారం యోగా సాధకులు వ్యవసాయ సాధన యోగా శిక్షణ కార్యక్రమంపై రైతులతో చర్చించారు. తెనాలి మండలం సోమసుందరపాలెంలోని పొలాల్లో శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి గురూజీ కిషోర్ గురూజీ ఆధ్వర్యంలో శనివారం యోగా సాధకుల వ్యవసాయ సాధన యోగా శిక్షణ కార్యక్రమంపై రైతులతో చర్చించారు. భవిష్యత్తు తరాలను వ్యవసాయం వైపు మళ్లించడానికి యోగా సాధకుల చేత వ్యవసాయ సాధన యోగం కార్యక్రమం నిర్వహించనున్నట్లు కిషోర్ గురూజీ తెలిపారు. యోగా సాధకులు వ్యవసాయ సాధన యోగం పట్ల అవగాహన పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో రైతులు శంకర్రావు, శివరామకృష్ణ, యోగా సభ్యులు తాడికొండ స్వామీజీ, నాగరాజు, సుబ్బారావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. మేదరమెట్లలో జరిగే వైసీపీ సిద్ధం సభకు వెళ్లే పార్టీ శ్రేణులు, అభిమానుల బస్సులను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నాబొత్తుని శివకుమార్. నవచైతన్య బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రిబాయి పూలే 127వ వర్ధంతి వేడుకలు. తెనాలి మండలం కొలకలూరులో వైభవంగా శ్రీ గంగా పార్వతీ సమేత అగస్త్యేశ్వర స్వామి రథోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జనసేన పిఎల్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. హెచ్7 న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్7 న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్7 న్యూస్ సమాప్తం. నమస్కారం.